రైట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఫేక్ ఓటర్ ఐడి కార్డులు హల్చల్ చేస్తున్నాయి. జూబ్లీహిల్స్లో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ సోషల్ మీడియాలో ఫేక్ ఓటర్ కార్డులు చక్కర్లు ఇప్పుడు కొడుతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీతి సింగ్, సమంత, తమన్నాల ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడి క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. వేరే ఓటర్ల ఎపిక్ నెంబర్లతో హీరోయిన్ల ఫోటోలు పెట్టి ఓటర్ ఐడి కార్డులు సృష్టించారు. ఫేక్ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. ఓటర్ ఐడీలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేషన్ చేశారు, ఎవరు ప్రచారం చేశారు అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేస్తోంది. హీరోయిన్లకు ఓటర్ కార్డుల నేపథ్యంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వార్త. ఇంకా జూబ్లీహిల్స్లో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఫేక్ ఓటర్లు సృష్టించిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీతి సింగ్, సమంత, అలాగే తమన్నాలకు సంబంధించినటువంటి ఐడి కార్డులు వరుసగా హల్చల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ రాజశేఖర్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణానంతరం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బైపోల్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. త్వరలో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన నామినేషన్ పర్వం కూడా జరుగుతుంది. అయితే ఇరు పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, ఫేక్ ఓటర్ల గురించి ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఫేక్ ఓటు సృష్టించారని ఒకరికొకరు చర్చలు జరుగుతున్న వాస్తవం ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి ముఖ్యంగా ఈ యొక్క ఫేక్ ఓట్ల పరిస్థితి టాలీవుడ్ కూడా అంటుకుందని చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ ఉండేది జూబ్లీహిల్స్, ఇటు ఫిలిం నగర్, ప్రశాసన్ నగర్, షేక్పేట, మణికొండ ప్రాంతాల్లో ఎక్కువ ఈ సినిమా ఆర్టిస్టులు మొత్తం ఉంటారు. ఈ కృష్ణానగరు, తర్వాత శ్రీనగర్ కాలనీలో ఈ మొత్తం యూసఫ్గూడ ఈ ప్రాంతంలో కూడా సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వీళ్ళందరూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేక్ ఓట్స్ వచ్చాయి అంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ నాన్ లోకల్గా ఉన్నటువంటి హీరోయిన్స్ అంటే రకుల్ ప్రీతి సింగ్ కావచ్చు, తమన్నా, సమంత ఫొటోస్ తోటి ఒక ఎపిక్ కార్డ్స్ తోటి కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతేకాకుండా కొంతమంది హీరోలకు సంబంధించినటువంటి ఓటర్ ఐడి కార్డు ఇదే, ఓటర్ ఐడి కార్డు ఇదే, ఆర్టిస్ట్ ఐడి కార్డు ఇదే అని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఫేక్ ఓట్స్ ఉన్నాయి, వీళ్ళకు కూడా ఓట్స్ ఉన్నాయి అని కొంతమంది కావాలని చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇక్కడ హైదరాబాద్ ఎన్నికల అధికారి కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నం జరిగింది. అయితే ఎవరు చేస్తున్నారు, ఇది ఎవరు ఫ్యాబ్రిక్ చేస్తున్నారు, ఎవరు దీన్ని మార్ఫింగ్ చేస్తూ, ఎవరు ఈ రీడిజైన్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అనేది చూశారు. అయితే దీంట్లో ఎవరినైనా కూడా ఈ ఫేక్ అని తెలిస్తే, ఏ ఓట్లైనా సరే ఫేక్ అని తెలిసి ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి గందరగోళాలను సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు చేయడం కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విషయం కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విషయంతో పాటు వాళ్ళని అయోమయం చేసి పరిస్థితులు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్ల ఫోటోస్ అంటే ఫ్యాన్స్ ఒక రకంగా వాటిని షేర్ చేసుకుంటారు. ఎందుకంటే తమన్నకు, అలాగే సమంత, రకుల్ ప్రీతికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటో తెలిసొచ్చు. ఈ యూత్ మొత్తం కూడా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఫేస్బుక్స్లో, అలాగే ఇన్స్టాగ్రామ్స్లో కూడా షేర్ చేస్తూ ఇది తమన్నా ఎపిక్ ఓటర్ ఐడి అని, సమంత ఐడి కార్డ్ అని పోస్ట్ చేస్తూ రీపోస్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఈ వార్త వైరల్ అవుతుంది. ఈ అయితే ఫేక్ అని తేలింది. కాకపోతే ఈ హీరోయిన్తో వదిలిపెట్టలేదు. హీరోల ఫొటోస్ కూడా, ప్రభాస్ ఫోటో, రామ్ చరణ్ ఫోటో, చిరంజీవి ఫోటో, ఇట్లా అందరు ఫొటోస్ కూడా కొన్ని మాధ్యమాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్న నేపథ్యంలో ఇది చర్చకు వచ్చింది రాజశేఖర్. రైట్ అశోక్, అంటే ప్రధానంగా వీళ్ళకి ఎక్కడ ఓటర్లు ఉన్నాయో మనకు తెలుస్తుందా? ఏ అడ్రస్లతో ఈ ఫేక్ ఐడి కార్డులు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది? సో ఏమైనా ఆకతాయిలు సరదాగా, లేకపోతే సోషల్ మీడియాలో ఒక్కొక్క న్యూస్ కోసం చేసినటువంటి సందర్భంగా చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే కావాలని ఎవరైనా చేసే అవకాశం ఉందా? అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటుంది. కావాలని చేసేటువంటి ఉండొచ్చు, అంటే ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా, లేకపోతే వారు చేసినటువంటి వాదనలకు బలం చేకూరే విధంగా కొంత చేయొచ్చు. అయితే అది పోలీసులు తేల్చాల్సినటువంటి విషయం. అయితే సైబర్కి సంబంధించిన పోలీసులు కూడా ఇది నిజమా ఫేక్ అని తేల్చాల్సింది. అయితే ఇంకా రెండోది ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం క్రియేట్ చేస్తున్నారు. అంటే ఏదన్నా మాట్లాడుకోనుకో, సరదాకో, తర్వాత వాళ్ళ వ్యూస్ కోసమో, వారు ప్రచారం ఆరంభంలో లైక్స్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో ఈ కొన్ని చేస్తున్నటువంటి పరిస్థితి చూసారు సోషల్ మీడియాలో. సో మొత్తానికి మాత్రం అవి చూస్తే
చూస్తే మనం ఎవరి ఎపిక్ కార్డు చూసినా కూడా దాని మీద కోడ్ కొడితే ఖచ్చితంగా ఫోన్ నెంబర్స్ అడిగితే వస్తుంది. కానీ అది ఫేక్ అని మాత్రం తేలింది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఫేక్ అని కూడా చెప్పడం జరిగింది. ఇది 2 రకాలుగా చేస్తున్నారు. అంటే క్రేజ్ కోసం, జనాల్లో బాగా చర్చనీయాంశంగా మారడం కోసం కూడా కొంతమంది ఫ్యాన్స్, ఆకతాయి ఫ్యాన్స్ వీటికి పాల్పడుతున్నారని, కొంచెం క్రేజ్ కోసం పాల్పడుతున్నారని, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, ఫాలోవర్స్ కోసం ఇది చేస్తున్నారని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.